నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ వీడియోలో మనం 2 టాపిక్లు మాట్లాడుకోబోతున్నాం. నిన్న నైట్ వచ్చిన ప్రోమో, ఇవాళ పొద్దుగాల వచ్చిన పట్టుకోనే టాస్క్ ప్రోమో గురించి కొంచెం సీరియస్గానే గట్టిగానే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ 2 ప్రోమోల తర్వాత మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మ్యాక్సిమస్ చెప్పిన కొన్ని బ్యూటిఫుల్ అప్డేట్స్ వాటి గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు మనకు ఓటప్పిలు ఎవరు చేయబోతున్నారో కూడా చెప్పేస్తా, అండ్ ఎవరి ఫ్యాన్స్ హౌస్లోకి వచ్చారో కూడా చెప్పేస్తా. ఇట్లాంటి క్రేజీ విషయాలన్నీ కూడా ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టుకోరు. ఓకేనా? చలో కంటిన్యూ చేద్దాం. ప్రోమో చూసిన తర్వాత పట్టుకో అనే టాస్క్కి సంబంధించిన ప్రోమో చూసిన తర్వాత కళ్యాణ్ని చూడంగానే మీకు ఏర్పడ్డ ఫస్ట్ అభిప్రాయం, ఒపీనియన్ ఏంటిది? అది సింగిల్ వర్డ్ అయినా పర్లేదు, కింద కామెంట్ చేయండి. ఫిల్టర్లెస్గా చేయాలి కామెంటు. అంటే బూతులొద్దు, మళ్ళీ ఫిల్టర్లెస్ అంటే బూత్ వాడరు, బూతులొద్దు. అండ్ ఇంకోటి ఫ్యానిజాలు ఫేవరెటిజాలు పక్కన పెట్టి కామెంట్ చేయాలి. అసలు ఆ ప్రోమో చూడంగానే కళ్యాణ్ తనుజా సైడ్ బాల్ చుప్పుకొని మొత్తం బాల్లన్నీ తనకే ఇస్తాడు. ఆ ప్రోమో చూసినప్పుడు మీకేం అనిపించింది? సెకండ్ పాయింట్, మన భరణి అన్న ఒక స్టేట్మెంట్ చేసిండు. కళ్యాణ్ తనుజ చేతిలో ఇట్లా కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేతాడు, చేయమంటే చేస్తాడు, ఘోరంగా అయిపోయినా బా అని చెప్పి చేసిన కామెంట్తో ఎంతమంది ఏకీభవిస్తారు? అంటే ఓకే అంటారు. ఆయన కామెంట్ ఎస్ కరెక్టే అన్న ఫీలింగ్ వచ్చిన వాళ్ళంతా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరు. ఎస్, నాకైతే భరణి అన్న స్టేట్మెంట్ 100% యాక్సెప్టెన్స్ అబ్బా, 1000% యాక్సెప్ట్ చేస్తా. లిటరల్లీ తనుజ చేతిలో కీలు బొమ్మ, తనుజ చేతిలో తోలు బొమ్మలాగా బిహేవ్ చేస్తాడు కళ్యాణ్. అండ్ ఇంకోటి ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటి నుంచి సార్కి చెమ్మని ఎగిరినాయి, అంటే కొమ్ములు వచ్చినాయి. అది యాటిట్యూడ్లో కనబడుతుంది, మాటల్లో కనబడుతుంది, బిహేవియర్లో కనబడుతుంది. ఏమన్నా అనుకోరు. విన్నర్ అవుతాడు కావచ్చు, కానీ ఎవరికి విన్నర్ అయితే ఎవరికి, ఓడిపోతే ఎవరికి ఏమన్నా కూర్చురా. అంతే ఈ గఫాలు కొట్టుకుని 1 నెల రోజులు అటు ఇటు అనుకుని సపోర్ట్ చల్లబడాల్సిందే. కానీ చెప్తున్నా అయితే ఆ తర్వాత మళ్ళీ కెరీర్ని మళ్ళీ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. 0 నుంచి కాదు, కనీసం ఒక 50 నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. కానీ ఆల్ ది బెస్ట్ ఫర్ హీజ్ కెరీర్, దానికేం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ బిహేవ్ చేసే విధానం మాత్రం లిటరల్లీ పప్పి డాగ్. తనుజ చేతిలో ఒక పప్పి డాగ్, కుక్కపిల్లలాగా మారిపోయింది అన్న ఫీలింగ్ అయితే నాకు గట్టిగా ఉందప్ప. ఎందుకు చెప్తున్నా అంటే, అతను ఒక సామాజిక న్యాయం, సమన్యాయం చేయాల్సిన ఒక బాధ్యత అయిన సంచాలక పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ మనకి తెలిసిపోతుంది, పక్కన ఇంకొకరు ఉన్నారు తెలిసిపోతుంది. సంజనక్క అందరికీ ఈక్వల్గా బాల్స్ వేస్తుంది. ఎవరైనా కొంచెం అటు ఇటు జరిగేసి, ఇప్పుడు తనుజ ఇమాన్యుల్కి వస్తున్న బాల్ని ఇమాన్యుల్ నెట్టి పడేసి తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇటు సుమనన్న బాల్స్ వేస్తుంటే భరణి అన్న హైట్ దాంతో లక్కన అందుకోవడం, ఇట్లాంటివన్నీ చేసారు. ఓకే, కానీ సంజనక్క మాత్రం ఈక్వల్గా అందరికీ సమన్యాయం చేసేటట్టుగా అందరికీ ఒక్కొక్క బాల్ వేసుకుంటూ వచ్చింది. ఇట్లా ఏదన్నా మిస్ అయితే కనుక విన్నరు రన్నరు తెలిసిపోద్ది. కానీ కళ్యాణ్ వచ్చి డైరెక్ట్గా ఒక సంచాలకుడి పొజిషన్లో ఉండి అందరికీ ఈక్వల్ బాల్స్ వేస్తే వాళ్ళు పట్టుకోగలిగితే ఓకే, పట్టుకోలేకపోతే లేదంటే కొంచెం రిస్కీగా నేను దూరం వేస్తా, ఇప్పుడు ఊరికిపోయి క్యాచ్ పట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ చేసినా వేరు. డైరెక్ట్గా నేను ఎవరిని తనుజ చేతిలో తోలు బొమ్మని, తనుజ చేతులు పప్పి డాగ్ని, నేను తనుజాకే సపోర్ట్ చేస్తే ఇంకెవరికి చేయాలి? తనుజ అని చెప్పి ఎత్తాడు. ఇది ఎక్కడ న్యాయం? ఇది సంచాలకుడిగా చేయాల్సిన పనే. ఫేవరెటిజం కాదు. మిగతా వాళ్ళు ఫేవరెటిజం చూపిస్తారంటే గీ రేంజ్లో చూపించారు అయ్యా. గీ రేంజ్లో ఒక టాస్క్లో సంచాలకుగా ఉన్నప్పుడు కూడా ఈవెన్ రీతు కూడా ఇంత డైరెక్ట్గా చేయలేదు. ఎందుకంటే మేడ గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తిడతారు అని. ఇప్పుడు డైరెక్ట్ గెలిపించేసింది కదా. ఈ విషయం చెప్పనా, నిన్న నాకు ఇది అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వచ్చినప్పుడే నేను వీడియో చేద్దాం అనుకున్నా. మార్నింగ్ వీడియో కొట్టేద్దాం అనుకున్నా. ఇది తనుజ గెలిచింది బికాజ్ ఆఫ్ తనుజ గెలిచింది బికాజ్ ఆఫ్ కళ్యాణ్. తనుజ 50 పాయింట్లు వచ్చినాయి, భరణి అన్నకు 40 పాయింట్లు. సెకండ్ పొజిషన్లో భరణి అన్నాడు బికాజ్ ఆఫ్ సుమనన్న పక్కన ఉన్నాడు కాబట్టి టక్క సుమనన్న అందుకోవడం వల్ల సెకండ్ ప్లేస్ వచ్చేసిండు. డిమాండ్ పవన్కి 3rd ప్లేస్ వచ్చింది 30, అండ్ ఇమాన్యుల్కి 20. ఇమాన్యుల్ 4th పొజిషన్, అండ్ సుమన్ శెట్టి అన్న లాస్ట్ పొజిషన్. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న బాల్స్ అని భరణి అన్న తీసుకున్నాడు. ఈవెన్ ఇమాన్యుల్ బాల్స్ అని కూడా అంటే నెట్టి 1, 2 తీసుకుంటే మిగతాది కళ్యాణ్ అంతా కూడా ఇమాన్యుల్కి వేయకుండా, అంటే మిగతా వాళ్ళకి వేయకుండా టక్క తనుజకి వేయడంతో తనుజ గెలిచింది. ఇది అంటే సొంతంగా కష్టపడి గెలిచిన అని చెప్పి బిల్డప్లు కొట్టుకోవాలి, కానీ ఎప్పుడు కూడా సొంతంగా కష్టపడి గెలిచింది చాలా తక్కువ. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఆ రోజు కళ్యాణ్ కావాలని తనుజ చేతిలో ఓడిపోయినా అన్న ఫీలింగ్. లిటరల్లీ టైం పాస్ చేసినేమో కావాలని. అఫ్కోర్స్ మనోడు కొంచెం కలర్స్ గేమ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతలే, కానీ మేబీ అనిపించింది అబ్బా ఇట్లా చూడు గిద సంచాలకుడిగా చేయాల్సిన పని. నన్ను ఎవడేం బిగుతాడు, నేను ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా అన్న ఫీలింగ్ ఒకటి ఉంది. మళ్ళీ నిజంగా చెప్తాను, ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పటి నుంచి మనోడి యాటిట్యూడ్ మారింది, మనోడి తీరు మారింది, మనోడి బిహేవియర్ మారింది. లిటరల్లీ నాకు 3వ పర్సన్ ఎవరన్నా విన్నర్ రేస్లో ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది తెలుసా. వీళ్ళందరి అసలు స్వరూపాలు ఈ 2 రోజులలో కనబడుతున్నాయి భారీగా, 2-3 రోజుల నుంచి కదా. అది భరణి అన్న ఇంకా స్టేట్మెంట్ గట్టిగా పాస్ చేసిండు. కుక్క పిల్లలకి మారిండు, కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేవుతాడు. ఘోరం అయిపోయింది, నిజంగా ఘోరం అయిపోయింది. ఇప్పుడు కాదు ఎప్పుడో అయిపోయాడు కానీ దిక్కు లేక, విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్లు లేక,
ఉన్నోళ్ళల్లో ఏరుకోవాల్సి వచ్చి ఇద్దరు కంటెస్టెంట్లను పెట్టి ఇక్కడ ఒక సింపతి డ్రామా నడిపించి సోల్జర్ గిల్జర్ అని చెప్పి ఇవన్నీ ట్యాగులు వేసి ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు చేసి మొత్తానికైతే ఒక కామన్ మ్యాన్ మరి ఇప్పుడు ఆ కామన్ మ్యాన్ విన్నర్ కాలేదురా కామన్ మ్యాన్ విన్నర్ కాలేదురా అని ఒక స్టేట్మెంట్. ఇక్కడ డిమాండ్ పవన్కి ఆ ట్రాక్ వల్ల మొత్తం డిస్టర్బెన్స్, లేదంటే విన్నర్ కంటెస్టెంట్ అతను కూడా ఈ ఇమాజిన్లో నామినేషన్లోకి రాక, లేదంటే అతను విన్నర్ కంటెస్టెంట్ మెయిన్గా అంటే నేను గెలవాలి 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 అన్ని గెలవాలి అన్ని గెలవాలి అన్ని గెలవాలి అలా ఇమాజిన్లో వెనకబడిపోయాడు. లేదంటే విన్నర్ కంటెస్టెంట్ అతనుకున్న క్వాలిటీస్ ఎవరికి లేదు హౌస్లో, అంటే విన్నర్ కావాల్సిన క్వాలిటీస్లో మేజర్ క్వాలిటీస్ తనకు ఉంటాయి అండ్ డిమాండ్ పవన్కి ఉంటాయి. కానీ ఆ ట్రాక్ వల్ల మొత్తం నెగిటివ్ అయిపోయాడు. సెకండ్ టాపిక్ నిన్న నైట్ వచ్చిన ప్రోమో గురించి మనం బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాం, చూడకపోతే చూసే ప్రయత్నం చేయరి. సో ఆ ప్రోమోలో టాస్క్ అయిపోయిన తర్వాత, ఈ పట్టుకో టాస్క్ అయిపోయిన తర్వాత ఇందులో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అంతా వాళ్ళ స్కోర్ బోర్డ్ అంతా అక్కడ వేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ రౌండ్లో నెక్స్ట్ లెవెల్లోకి పోబోతుంది. ఈసారి ఇద్దరిని తీయండి అనగానే సంజనాకుని ఇద్దరు అనేలోపు ఇద్దరు అంటుంది ఇద్దరిని తీపిస్తారు అయ్యో అనుకుంటుంది. అటు దిక్కు కళ్యాణ్ ఏమో జప్ అంటే ఆయన ఆటలో లేడు కదా, సంబరం అవుతుంది ఆయనకి. ఆటలు లేడు కాబట్టి ఒడ్డు మీద ఉన్నాడు కాబట్టి గమ్మత్తు ఉన్నది, ఆడుకోరా మీరు కొట్టుకొని చావురి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్టుగా మన లెక్కన కూర్చొని చూస్తాడు. ఆ తర్వాత ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయినాయి. ఈ డిస్కషన్లో భాగంగా ఏమున్నది, ఖచ్చితంగా సంజనాకని మళ్ళీ టార్గెట్ చేస్తారు, అందుకే ఆమె కోపం వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు ఇమాజిల్ ఉన్నాడు, ఇమాజిల్ నిన్న అయినా కనీసం సంజనక్క సైడ్ కన్సర్న్ అన్న చూపించిండు, కానీ ఈ సంజనక్క అర్థం చేసుకోలేకపోయింది, మొత్తానికైతే వ్యర్థం అయిపోయింది, ఆగమాగం అయిపోయింది. చాలామంది సేఫ్ గేము, మంటల గేము, మశానం గేము ఆమె ఆడుతా అంటే ఈమె ఎక్స్పోజ్ చేసింది, ఈమె అట్లా చేసింది, ఇట్లా ఏందో చెప్తున్నారయ్యా. సింపుల్ లాజిక్, 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆమెకి ఇమాన్యుల్ కాదు డిమాండ్ పవన్ అని చెప్పింది. అండ్ ఆమెకి ఇంకో కారణం కూడా ఉంది, నాకు ఇంకో డిమాండ్ పవన్కే చేయాలని ఉంది అని చెప్పింది. వీళ్ళంతా ఒక పేరు చెప్పినప్పుడు నేను ఒక పేరు చెప్పిన, ఓకే మెజారిటీ నిర్ణయానికి పోతా అని చెప్పింది కదా. మెజారిటీ నిర్ణయానికి పోతా అంటే తప్పు. ఇమాన్యుల్ పేరు తీసుకోకపోతే ఇమాన్యుల్ పేరు నువ్వు ఎందుకు తీసుకోవు అని లొల్లి పెడుతుంది తనుజ. యాక్సెప్టెడ్ అట, సూపర్ అట, ఇంకా ఓహో అద్భుతం, తనుజ గేమ్ నచ్చనోడు వేస్ట్, ఇక వాడు రివ్యూవరే కాదన్నట్టు మాట్లాడుతారు. తనుజ గేమ్ నచ్చినోడే రివ్యూవర్ అన్నట్టు చెప్తారు కొంతమంది, అయితే వాళ్ళకైతే మంచి మాటలు వస్తాయి. కాదబ్బా, ఇప్పుడు సంజన అక్క ఇమాన్యుల్ పేరు తీసుకోకపోతే నువ్వు ఎందుకు తీసుకోవని అని లొల్లి పెట్టింది. సరే ఇమాన్యుల్ పేరు ఓకే, హౌస్ నిర్ణయం ప్రకారంగా మెజారిటీ వచ్చిందిగా తీసుకో అంటే ఇది మీ సేఫ్ గేమ్, అంటే మీరు మంచిలో అంటే బాగా మంచోళ్ళు మీరు పేరు తీసుకోలేదు అన్న పాయింట్లో పడదామని చూస్తున్నారు. అంటే హౌస్మేట్స్ హౌస్ నిర్ణయానికి వదిలేస్తున్నా, మెజారిటీ నిర్ణయానికి వస్తున్నా అంటే మీ పేరుతో ఏకీభవిస్తున్నట్టే కదా, అక్కడ దోకీభవించినట్టు కాదు కదా, నువ్వు అవతల పో అని చెప్పినట్టు కాదు కదా. ఎస్ మీరంతా ఇమాన్యుల్ అంటే నేను ఇమాన్యుల్ అంటే నాది కూడా ఇమాన్యుల్ అన్నట్టే కదా. లోపల ఇమాన్యుల్ పేరుంది కానీ బయటకు చెప్పట్లేదు. ఈమె చేసే కన్నింగ్ గేమ్లో అందరు సరే ఎవరులే, ఎవరబ్బా ఇట్లాంటి థాట్స్ తోటి ఇప్పుడు మైండ్ గేమ్ మంటల గేమ్, ఈ మైండ్ గేమ్ ఇది. ఆయన పేరు చెప్పపోతే లొల్లిపెట్టి, మళ్ళీ తర్వాత నెక్ టు నెక్ వచ్చిన తర్వాత ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పపోతే లొల్లిపెట్టి, ఆప్షన్సే లేవు నా మీదకి అతను వస్తుంది కాబట్టి నేను ఆయన మీదకి, నా మీద కత్తి దూస్తుంది కాబట్టి నేను ఆయన మీద కత్తి దూస్తాను. నెక్ టు నెక్ విషయంలో ఇమాన్యుల్ పేరు చెప్తే అది తప్పట. నువ్వు ఎట్లా మారుస్తావు నిర్ణయం ఇట్లా అంటే నీ వరకు వస్తే బిడ్డ కాదా అంటే కాదు, మరి ఎవరి వరకైనా వస్తే కాదు కదా. ఇది గేమ్లో నువ్వు నెక్ టు నెక్ వచ్చినప్పుడు, ఎప్పుడో చెప్పింది సంజనక్క, నెక్ టు నెక్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నువ్వా నేను అన్నప్పుడు ఎవరి దానిలో పేర్లు చెప్పుకుందాం కదరా అని చెప్పి ఎప్పుడో చెప్పింది. 10వ వారం తర్వాత ఆట మారుతుందిరా, ఆట మారిన తర్వాత మనకే పడుచురా, అప్పుడు మన గేమ్ మనం ఆడుకుందాం రా, అప్పటిదాకైతే నేను నీకు ఉంటాను రా, నాకు నీతో పాటు ఇంకొక ఆప్షన్ దొరికేంత వరకు కూడా నీకోసం ఉంటాను, నీతో పాటు ఆప్షన్ దొరకలేదంటే మాత్రం నీ మీదకి వస్తా అని చెప్పి ఎప్పుడో చెప్పింది. ఇందులో సేఫ్ గేమ్ ఆడింది, కేలా గేమ్ ఆడింది, అరటిపండు గేమ్ ఆడి ఏంది తొక్కలేదు. పెద్ద మేధావులు సైంటిస్టులు వచ్చి మొత్తం అని చెప్పి చేస్తూ ఉంటారు అబ్బా, నాకు గమ్మత్ అనిపిస్తుంది. అరే కామన్ అయితే చూస్తలేరు అంతా, మొత్తం అని చెప్పాలి. ఆమె మైండ్ గేమ్ ఆడింది, మోకాళ్ళ గేమ్ ఆడింది, అద్భుతము. కళ్యాణ్ అంటే మంచి పాయింట్ చెప్పిండు, కళ్యాణ్ మంచి గేమ్ ఐడియా చెప్పిండు. ఇమాజిన్ అన్న ఒక మంచి గేమ్ ప్లాన్ ఉంది, ఇప్పుడు వాళ్ళు 3 ఉన్నారు కాబట్టి మీరు 3 ఉన్నారు, మనం 3 ఉన్నాం కాబట్టి మన 3తో పాటు ఇంకొకరు ఎక్స్ట్రా ఉన్నారు కదా, సంజన గారిని ఇటు గుంజేస్తే అయిపోతే, ఇది అద్భుతమైన గేమ్ ప్లాన్, ఇది అద్భుతమైన మైండ్ గేమ్, కళ్యాణ్ మెచ్చుకోవచ్చు. తనుజ ఇక్కడ ఇమాన్యుల్ పేరు తీసుకోకపోతే తిట్టి, తీసుకున్నప్పుడు తిట్టి, ఆపోజిట్గా పోయి సంజన గారిని తోసేద్దాం, పక్కకు నెట్టేద్దాం అన్న ప్లానింగ్ తోటి ఉండి ఇంత చేసి మళ్ళీ లేదు నేను తనకి తీసేయద్దు అని అనుకుంటున్నా అని చెప్పి కన్నింగ్ ఆడి మాటిచ్చి మాట తప్పింది ఎవరు? మనకి గొప్ప గ్రేటు తోపు తురుము మైండ్ గేమ్. ఏం మైండ్ గేమ్ రా, ఏ మంటల గేమ్. సో మెచ్చుకుంటారు నేను అంటారు, ఓ చెప్ప అద్భుత బ్రెయినప్య అన్నట్టు అట. నేను అందుకే నాకు కోపం వచ్చి నేను ఒక మెసేజ్ పెట్టినా ఇన్స్టాగ్రామ్లో, చూసిరా మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక మెసేజ్ పెట్టినా, ఇంత పొడుగు రాసిన, నేను ఫస్ట్ టైం రాసిన, అంత పొడుగు రాయ నేను బేసిక్గా, నాకే కోపం వచ్చి రాసిన నేను. ఇంకా దానికి ఆపోజిట్ వ్యూ ఉన్న వాళ్ళంతా కూడా నా వ్యూ కరెక్ట్ కాదని చెప్తారు.
వాళ్ళ వ్యూ అయితే కరెక్టే. ఇప్పుడు చూడు నేనంట ఈరోజు నేను పెట్టిన మెసేజ్ ఏంది, ఈరోజు తనుజాని రైట్ అన్న వాళ్ళకి ఇంకేం చేయలేమయ్యా అని పెట్టినా. ఎందుకంటే మాట మీద నిలబడలేదు, ఫుల్ ఫ్లిప్ చేసింది. ఎందుకంటే సంజనాని బ్యాట్ చేయడానికి లైవ్ మొత్తం కూడా ట్రై చేసింది. మీరు లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. లైవ్లో మొత్తం సంజన ఇట్లా, సంజన ఇట్లా, సంజన అట్లా, సంజన ఇట్లా అని చెప్తూనే ఉంది కంటిన్యూగా అందరికీ. సంజన కావాలని ఇమాన్యుల్ తీసేయాలని లోపల ఉంది, కానీ సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేసింది. మరి ఇమాన్యుల్ డైరెక్ట్గా సంజనతోటి ఫస్టే ఆడి సంజనాని పక్కన పెట్టేసిండు. అవన్నీ కన్సిడర్ చేయమా? ఒకవేళ అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటే అప్పటికి ఇమాన్యుల్ కోసం నిలబడదామని ట్రై చేసినట్టే కదా. సంజన మరి బర్నీ అన్నకి సుమన్ అన్నకి ఒక మాట ఇచ్చింది, మనం తీసుకోవద్దు అని చెప్పి అన్నది. ఆ మాట కోసం నిలబడ్డట్టు కదా, అది కనబడతలేదా? సంజనకి ఆప్షన్ ఉన్నప్పుడు ఇమాన్యుల్ సెలెక్ట్ చేయను అని చెప్పింది. ఆ ఆప్షన్ లేనప్పుడు ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంది. అక్కడ రెండింటికి లొల్లి పెట్టింది. నెక్ టు నెక్ వచ్చిన సిచ్యువేషన్లో ఇమాన్యుల్ పేరు చెప్తే కూడా తప్పు అని చెప్పి లొల్లి పెట్టింది. అసలు ఎట్ట చేసినా తొలి పెట్టింది. సడన్గా ఫ్రెండు స్టాండు అని చెప్పి సంజనాని పాయింట్అవుట్ చేసింది. ఇదంతా మైండ్ గేమ్ అంట అని చెప్పి నేను పెట్టాను. నాకు కోపం వచ్చింది. మరి అరే ఏడ మెచ్చుకుంటారయ్యా, ఇంతగానో మెచ్చుకుంటారు, ఏడకెళ్ళి మెచ్చుకుంటారయ్యా. అసలు వాళ్ళకి గేమ్, ఇదొక గేము, ఇందులో ఘోరమైన స్ట్రాటజీలు వేయాలి, ఘోరంగా ఇట్లా కన్నింగ్ ప్లాన్లు వేయాలి. కన్నింగ్ ప్లాన్లు వేస్తే ఖతర్నాక్ కంటెస్టెంట్ అన్నట్టుగా అనుకుంటే వేస్ట్. సర్లే ఫోన్లో ఏమన్నా గంగలవని కానీ అయిపోయింది, వచ్చింది. నాకైతే ఇంకొక 10 రోజులు ఉంది కదా, ఈ 10 రోజులు ఎప్పుడు వస్తుంది అన్న ఫీలింగ్ ఉంది. అవే నిజంగా చెప్తాను, మాకు 10 రోజులు ఎట్లా వస్తాయా, జల్దీ ఒడిచిపోతే అయిపోద్ది అన్న ఫీలింగ్ ఉంది. ఇవాళ బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, కథం ఒక వారం వచ్చింది. ఆ తర్వాత బూమ్ చెక్ ఆడుకుంటూ ఉంటారు. ఆల్రెడీ హైడ్ అండ్ సీక్ స్టార్ట్ చేశారు కదా, అది కంటిన్యూ అవుతుంది. రైట్. ఇమాన్యుల్ సంజన దగ్గరికి వచ్చి, అంటే ఇమాన్యుల్ సంజన మాట్లాడుకుంటారు. మనకు ప్రోమోలో చూసిన దాన్ని బట్టి సంజన అంటే పంతం ఉంటే కనుక తనతో పెట్టుకోవని చెప్పి అంటుంది సంజనక్క అంటుంది. అనగానే అక్కడ మనకి అసలు మిమ్మల్ని అడగను, నా గేమ్ గురించి అసలు నేను మిమ్మల్ని అడగను, నా గేమ్ నాకుంది, మీ గేమ్ మీకు మీరు చూసుకోపోండి అంటాడు. అంటే ఇమాన్యుల్కి సర్వని గాలింది. నేను పాయింట్లో నేను చెప్తాంటే అర్థం చేసుకోలేదు కానీ గాలింది, అయిపోయింది. మళ్ళీ ప్రేక్షకులు అడిగినప్పుడు మాత్రం అమ్మే అండి, అమ్మ ఎక్కడికి పోతుందండి, అమ్మ బొమ్మ కాదండి, అమ్మ అండి. ఇవన్నీ ఎందుకు డైలాగులు? ఆమెకి నాకు సింక్ అయితే లేదు, ఆమె గేమ్ వేరు, నా గేమ్ వేరు అని చెప్పేస్తే అయిపోతుంది. దానికి మళ్ళీ ఇటు చేసి అమ్మండి, అమ్మ అదండి, ఇదండి అని చెప్పి మళ్ళీ ఏదో ప్రేక్షకుల ముందు కవరింగ్ డైలాగులు కొట్టినట్టు అనిపించింది. సింక్ అయితే లేదు కదా, వదిలేయచ్చు కదా, పట్టుకొని గుంజుడు ఎందుకు? ఏమో ఒక ఇష్యూలో పోతే మళ్ళీ కలవరంటారా, మళ్ళీ ఫ్రెండ్స్ కారంటారా, ఏమో చూద్దాంలే, అయితే ఇర్రు లేదంటే లేదు. కానీ అయిపోయింది. ఎండ్కి వచ్చిందాక ఎవరి గేమ్ వాళ్ళది నడుస్తుంది, అంతే నడవని. ఆల్రెడీ వీళ్ళు కూడా అనుకున్నారు 10 వారం తర్వాత మొత్తం నెక్ టు నెక్ అయిపోతుంది, అప్పుడు మనం ఏం చేయలేము, ఈ ఫ్రెండ్షిప్లు బాండ్లు గీన్లు ఏమి నడవేయని. కానీ నడవేయని అంటాను, కానీ నడిపించేటోళ్ళు నడిపిస్తూనే ఉన్నారు, చూసిరా. రైట్. ఆ తర్వాత మనకి మంజుల్ సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సంజన డిమాండ్ పవన్ అండ్ తనుజ అక్కడ కూర్చుంటే డిమాండ్ పవన్ పోయి తనుజతోటి ఇమాన్యుల్ని మాత్రం తీసేయద్దు, లీడర్ బోర్డులో అతను తీసేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది, నాకు అతనికి ఫేవరిజం చూపించాలి అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తాడు. అంటే ఓవరాల్గా టాప్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు టోటల్గా ఇప్పుడు ఈ పట్టుకో టాస్క్ తర్వాత స్కోర్స్ వచ్చేసి ఎట్లున్నాయంటే తనుజాకి 140 అయింది, బర్నియాకి 130 అయింది, డిమాండ్ పవన్కి 150 ఉంది, ఇమాన్యుల్కి 170 ఉంది, సుమన్ అన్నకి 100 ఉంది, అండ్ సంజనక్క ఆటలాడలేదు కాబట్టి 80 ఉంది. సో ఇక్కడ టాప్లో ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ 170తో ఇమాన్యుల్, 150 తోటి డిమాండ్ పవన్, కాబట్టి వీళ్ళిద్దరిని తీసేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరిని తీసేద్దామని ప్లాన్ చేసే కంటే ముందు వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు తనుజ, ఇమాన్యుల్, డిమాండ్ పవన్, కళ్యాణ్, భరణి, సుమన్ శెట్టి వీళ్ళందరికీ ఇఫ్ వీలైతే సంజన అక్కని తీసేయాలని ఉంటుంది. సంజన అక్క లీస్ట్లో ఉంది కాబట్టి తీసేస్తే మళ్ళీ లీస్ట్లో ఉన్న ఇంకో కంటెస్టెంట్ని తీసేయాల్సి వస్తుంది కదా సుమన్ శెట్టి అని చెప్పి భరణి అన్న ఆ పాయింట్లో సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ సంజనక్కని తీసేయడానికి అందరూ రెడీ ఉంటారు. అందుకే ఆమె అంత కోపం వచ్చి నేనే కనిపిస్తున్నానా, ప్రతిసారి నేనే కనిపిస్తున్నా, టార్గెట్ చేయడానికి 10 వారాల నుంచి టార్గెట్ చేస్తున్నారు, టోల్ రేట్ చేస్తూ వస్తున్నా, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ అనమాట. అంటే 10 వారాల నుంచి ప్రతి దగ్గర కూడా టాస్క్ అన్నా కానీ, నామినేషన్స్ అన్నా కానీ, ఏదన్నా ఒక గ్రూప్ గేమ్లో ఇద్దరు టీంలుగా డివైడ్ అవ్వాలన్నా కానీ, ప్రతి దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్స్లో పాయింట్అవుట్ చేసి ఆమెను పక్క జరుపుతారు. సో ఇవన్నిటి మీదకి వెళ్ళి ఆమెకి బాధ అనిపించింది, కోపం వచ్చింది. అయినా కోపం వచ్చినా బాధ అనిపించినా కొద్దిసేపు కంట్రోల్ చేసుకొని, అంటే కొద్దిసేపు ఏడ్చి కంట్రోల్ చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. నిన్న జైల్లో పెట్టినప్పుడు కూడా చూసారు కదా, జైల్లో పెట్టినప్పుడు జైలు నుంచి వెళ్ళి ఈజీగా బయటకి ఏం రాలేదు, అక్కడ టాస్క్ కంప్లీట్ చేస్తే జైలు నుంచి రిలీజ్ చేస్తామని ముందే అక్కడ లెటర్లో మెన్షన్ చేసి ఉంది. అందుకే లెటర్లో మెన్షన్ చేస్తున్న టాస్క్ని ఫినిష్ చేసి బయటకు వచ్చింది. అంతే తప్ప సంజన అంటే ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి జైల్లో రాత్రి పడుకోనియకుండా బయటకు తీసుకొచ్చారు, ఆమె జైల్లో ఉంచుతారా, ఆమెకు అంత ప్రిఫరెన్స్, ఆమె రాజమాత. ఆ టాస్క్ ఇచ్చారు భయ్, సీక్రెట్ టాస్క్ 3 రౌండ్లు బయటకు వచ్చేస్తే మీకు జైల్లో నుంచి విడుదల లభిస్తుంది, 20 పాయింట్స్ లభిస్తాయి అన్నారు. టాస్క్ చేయగలిగితే చేస్తారు. అక్కడ సుమన్ శెట్టి ఉంటే టాస్క్ చేయగలిగేటోడు, చేయలేకపోయేటోడు, ఇంకెవరిదైనా హెల్ప్ తీసుకొని చేసేటోడు. అప్పుడు అందరూ ఎవరిదైనా హెల్ప్ తీసుకోవచ్చని రాసేటోళ్ళు, అంతే కదా.
ఇక్కడ ఈమంతటా ఈమె నోట్లో ఏలు పెట్టుకొని మరి వామిటింగ్ చేసుకున్నట్టుగా చేసి మీటైన ముచ్చట్లు చెప్తుంది. నోట్లో ఏలు పెట్టుకొని మరి వామిటింగ్ చేసుకున్నట్టు చేసి మిమ్మల్ని అందరిని నమ్మించిన అని చెప్పి చెప్తా ఉంటుంది బర్నీ అన్నతోటి. సో అంత చేసింది, అంత చేసి బయటకు వచ్చింది. కొంతమంది వదిలే ఏమనుకుంటారు, ఇప్పుడు సంజనకు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి బయటకు తీసుకొచ్చారు, జైల్లో పడుకొని ఇస్తారు ఆమెని. టాస్క్ అయ్యా, టాస్క్ లేదని పడుకునేది అక్కడనే. ఇక లాస్ట్ బట్ అట్లీస్ట్ యువర్ ఫేవరెట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన మ్యాక్సిమస్ మామ ఏం చెప్పిండో మ్యాక్సిమం చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరిని తీసేసిరో చెప్పిండు, ఎవరిని సెలెక్ట్ చేసిరో చెప్పిండు, దాంతో పాటుగా ఎవరు ఓటప్పిల్కి వేరు, ఎవరితో ఆడియన్స్ మాట్లాడారు, ఇట్లాంటి డిస్కషన్స్ అన్నీ కూడా మనకి మన మ్యాక్సిమస్ మామ హలో అంటే పొలో అని చెప్పిండు. సో వాటి గురించి మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ థింగ్ అందరూ కూడా డిస్కషన్స్లో ఖచ్చితంగా అయ్యో తనుజాకి సంజనాన్ని తీసేయాలనే ఉంటుంది, కళ్యాణ్కి సంజనాన్ని తీసేయాలని ఉంటుంది. తనుజాకి ఏది ఉంటే కళ్యాణ్కి అదే ఉంటుంది, తెలుసు కదా. నువ్వు ఆడికెళ్తే ఆడికత్త సువర్ణ, నువ్వు ఏదంటే అది అంట సువర్ణ, నువ్వు డస్ అంటే డస్ అంట తనుజ, నువ్వు డుస్ అంటే డుస్ అంట తనుజ, నువ్వు కూసొమ్మంటే కూసుంటా తనుజ, నువ్వు నిల్చోమంటే నిల్చుంటా తనుజ టైప్లో అయిపోయింది. కాబట్టి ఏం చెప్తే తింటాడు, అది తెలిసిందే మనకి. రైట్, తనుజ సంజన అంటాడు. ఇమాన్ పవన్ కూడా ఓకే సంజన అక్కడ తీసేసినా పర్లేదు అని అనుకుంటాడు. ఇమాన్యుల్ కూడా అదే ఫీలింగ్ వచ్చేసింది నిన్న నైట్ తోటి. నిన్న నైట్ కోఆపరేట్ చేద్దామని చూసింది కానీ అంటే నిన్న నైట్ కాపాడదామని చూసింది కానీ వర్కౌట్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా సంజనక్క పేరే చెప్పేస్తాడు. ఇప్పుడు బర్నీ అన్నకి సుమన్ అన్నకి కూడా తొక్క మాట్లాడలేదు తీసేద్దాం అన్న ఫీలింగే ఉంటుంది. కానీ అందరూ టార్గెట్ చేస్తున్నారు, అందరూ టార్గెట్ చేస్తున్నారు, నన్ను దొక్కుతున్నారు 10 వారాల నుంచి అనేసరికి 10 వారాల నుంచి దొక్కుతున్నాం కదా, అమ్మో ఇప్పుడు మళ్ళీ ఆమె హైలైట్ అయ్యి మన నెగిటివ్ అవుతామా? లేదులే, మన మైండ్ గేమ్ బ్రెయిన్ గేమ్ అని పొగడానికి బయట మస్తు మంది ఉన్నారు, మన ఫాలోవర్స్ ఉన్నారు, మనం మెచ్చుకుంటారు. కత్తాం సూపర్ అంటే అట్లాంటినే కదా వాళ్ళకు కూడా ఫాలోవర్స్ వచ్చేది. వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది, మనం మెచ్చుకుంటారు. మైండ్ గేమర్ మోకాలు చెప్పల గేమర్ అంటారు అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంటుంది కదా, మరీ తొక్కుతుంటే కూడా వాళ్ళు నిన్ను బంతిలాగా విసిరేయని వాళ్ళకి తెలియదు, నువ్వు ఒక బంతి వరి అన్నట్టుగా చెప్పని బౌన్స్ బ్యాక్ అయిద్దామని చెప్పి భయం అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కంట్రోల్కి వస్తారు. ఇవన్నీ పక్కన పెట్టినా కానీ లీస్ట్లో ఉన్న ఇద్దరిని తీసేయాలంటే సుమనన్నకి 100 పాయింట్లు ఉన్నాయి, సంజనక్కకి 80 పాయింట్లు ఉన్నాయి. ఇద్దరిని తీయాలంటే సుమనన్నని తీసేయాలంటే అడ్డంగా నిలబడడానికి తనుజ వస్తుంది, బర్నీ అన్న వస్తాడు, బర్నీ అన్న ఉంటే తనుజ వస్తుంది, తనుజ ఉంటే కళ్యాణ్ వస్తాడు. ఇలాంతా సుమనన్నని కాపాడడానికైనా లీస్ట్లో ఉన్న ఇద్దరిని తీయడానికి అవుతారు. ఇక్కడ 4 ఓట్లు ఉన్నాయి చూసిరా, బర్నీ అన్న, సుమన్ శెట్టి అన్న అండ్ తనుజ ఓటింగ్ కథం. ఇట్లా 3 ఓట్లు ఉన్నాయి. ఈ 3 ఓట్లకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళదే అవుతుంది, అంతే కదా. 4 ఓట్లు ఉన్నాయి, కళ్యాణ్ ఓటు కూడా అంతే కదా, ఈ తనుజ ఏదంటే అది. సో ఈ 4 ఓట్లు ఉన్నాయి, సరిపోతాయి. ఇప్పుడు వీళ్ళు 4 కలిసి ఎవరిని నిర్ణయం తీసుకుంటే వాళ్ళదే అయిపోతుంది. రైట్, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఇమాన్యుల్ అండ్ ఇమాన్ పవన్ వాళ్ళిద్దరు టాప్లో 170 ఒకరు, 150 తోటి ఒకరు ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని తీసేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా ఏం జరిగిందంటే సుమన్ శెట్టి అన్న నేను డిమాండ్ని తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పి సుమన్ శెట్టి అని చెప్తే, బర్నీ అన్న కూడా నేను కూడా సేమ్ డిమాండ్ని తీసేద్దాం అనుకుంటున్నా అని చెప్పి తనుజ ఉండేసి నేను కూడా డిమాండ్ అనుకుంటున్నా. ఎందుకంటే మనం నియర్ బై వచ్చిన స్కోరు 140 దాకా వచ్చేసినాం. కాబట్టి కొట్టేస్తే దీని అమ్మ జీవితం తొక్కేసి ఎక్కేస్తే కథం అయిపోయింది, మనమే టాప్ అని అనుకుంటుంది కదా. రైట్, ఆ తర్వాత సంజనక్క డిమాండ్ తీసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆమె పేరు చెప్పుకోలేదు కదా. రైట్, డిమాండ్ తీసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడు ధైర్యంగా చెప్పింది. ఇదే ధైర్యం నిన్న కూడా చూపిస్తే అయిపోయేది. ఫస్ట్ వస్తే ఐఎస్ ఇమాన్యుల్ తీసేద్దాం అనుకుంటున్నాను, నా వరకు వస్తే నేను ఎందుకు తీసానంటే మస్తు ఉండేది, అదొక రకంగా ఉండేది. అట్లా లేదు, నిన్న అయ్యో కొడక అన్నది. ఆ తర్వాత వర్కౌట్ కాదనుకున్నది, ఇప్పుడు డిమాండ్ అని చెప్పేసింది. తనుజ కూడా చెప్పిండు. ఆయన డిమాండ్ వచ్చేసి బర్నీ అన్న సుమన్ అన్న అని చెప్పిండు, ఇమాన్యుల్ కూడా బర్నీ అన్న సుమన్ అన్న అని చెప్పారు. సో ఈ డిస్కషన్స్ అయిపోయిన ఎంబటే ఇమీడియట్గా ఇంకో టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. అది ఏంటంటే ఇప్పుడు పట్టుకో అన్నట్టుగానే ఇంకోటి పట్టుకుంటే వదలకని చెప్పి ఒక టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్లో 4 ఆడుతారు కదా, బర్నీ అన్న, ఈ తనుజ, సుమన్ అన్న అండ్ ఇంకెవరెవరు మన ఎవరుంటే సంజనక్క. వీళ్ళు 4 ఆడారు. ఈ 4 మనకి సంజనక్కనే కదా, సంజనక్క, వీళ్ళు 4 ఆడారు. కానీ ఇక్కడ స్కోర్లు ఎట్టున్నాయంటే వెరైటీగా లాస్ట్లో వచ్చిన వాళ్ళకి 0 స్కోర్ అని చెప్పేసరికి అక్కడ ఆడుతున్న వాళ్ళంతా 0 రాకుండా అంటే లాస్ట్ కాకుండా అని చెప్పి గట్టి ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా బర్నీ అన్న టాప్ అయ్యిండు, 100 మార్కులు కొట్టిండు. అండ్ తనుజ సెకండ్ హైయెస్ట్ వచ్చింది, 80 మార్క్స్ కొట్టింది. సంజనక్క 3వ ప్లేస్లో నిల్చుంది, 60 మార్కులు కొట్టింది. ఇక మనకి సుమన్ అన్న 0తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సుమన్ అన్న లీస్ట్లోకి వచ్చేసిండు. సంజనక్క 60 మార్కులు ప్లస్ అయ్యి, అంటే ఇప్పుడు సుమన్ అన్నకి 100 మార్కులు ఉన్నాయి అబ్బా. ఇప్పుడు సంజనక్కకి 60 మార్కులు వచ్చినాయంటే 80 + 60 140కి వచ్చింది అన్నట్టు. అఫ్కోర్స్ లీస్ట్ నుంచి ఒక మెట్ ఎక్కింది అంతే. ఆ తర్వాత బర్నీ అన్న తనుజ కోసం ఆడియన్స్ కూర్చుంటారు. అక్కడ వాళ్ళిద్దరికి ఏదైనా బిగ్ బాస్ మా క్వశ్చన్ అడిగితే ఎవరికైనా మీరు సపోర్ట్ చేసేది, ఎవరికి ఓటు అప్పీల్ ఇస్తారు అంటే తెలుసు కదా, జై మహేష్మతి అని జై తనుజ అంటారు. జై తనుజ అనగా తనుజ ఓటు అప్పీల్ చేసుకుంటుంది. బర్నీ అన్న టాటా బై బై లోపల కూర్చుంటే ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్ క్వైరీస్ అడగడాలు అట్లా జరసేపు చిట్ చాటు అయిపోయిన తర్వాత బై చెప్పేసి వీడుకోలు అని చెప్పి ప్రేక్షకులు బయటకు వెళ్తారు, వీళ్ళు లోపలికి వెళ్తారు. ఇది మ్యాటర్ జరగబోతుంది.
ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో మిడ్ నైట్ ముచ్చట్లు, అన్సీన్ ముచ్చట్లు కలిపి క్రేజీ ఉంటుంది వీడియో. ఆ వీడియో కూడా చూడడానికి రెడీగా ఉండండి. వితిన్ 2-3 అవర్స్ లోపలనే పెట్టే ప్రయత్నం చేస్తా. ఇది మ్యాటర్. ఓకేనా? ఉంటా. బాయ్. టేక్ కేర్. షబా కేర్. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.